హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. నేను మీ మోహన్ ఎక్స్ రోస్ట్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్. టాపిక్ మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీడియోలో మనం సంచాలక్గా తనుజ ఎలా ఫెయిల్ అయింది, రీతు కెప్టెన్ అవ్వడానికి సంచాలక్గా ఉన్న తనుజ ఎలా హెల్ప్ చేసింది, సుమన్ అన్నకి అన్యాయం ఎట్లా జరిగింది, మిడ్ నైట్ కెప్టెన్సీ టాస్క్ ఏందయ్యా బిగ్ బాస్, ఈ టాపిక్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. తమ్నైల్లో ఉన్నట్టుగా డిస్కస్ చేద్దాం. మీకు క్లియర్ ఎవిడెన్స్ ఇస్తా ఓకే ఏం జరిగిందని. ఇది నెక్స్ట్ టెలికాస్ట్ అయిపోయి ఈరోజు ఎపిసోడ్లో నేను చెప్పే డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అది మ్యాటరు. ఇంకా ముందుకు వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ కొట్టండి, అదొకటే. అండ్ ఇంకా స్టార్ట్ చేస్తే, సంచాలక్గా తనుజ ఫెయిల్ అయింది మామూలు ఫెయిల్యూర్ కాదు ఇది. సుమన్ అన్నకి పక్కా ఏంది క్లియర్గా అన్యాయం చేసి, సుమన్ అన్నని కార్నర్ చేసి, రీతుకి హెల్ప్ చేసి, రీతు కెప్టెన్ అయ్యేలా చేసింది తనుజ. రీతుకి ఫుల్ సపోర్ట్ చేసి రీతుని కెప్టెన్ అయ్యేలా చేసింది. మ్యాటర్ ఏంటంటే, టాస్క్ పెట్టారు. అది ఇప్పుడు మిడ్ నైట్ పెట్టారు. మిడ్ నైట్ టాస్క్ ఏందయ్యా బిగ్ బాస్, మిడ్ నైట్లు పెట్టారు. ఆ మిడ్ నైట్ టాస్క్లో చివరికి ఇద్దరు మిగులుతారు. ఓకే, డెవిల్ హౌస్ టాస్క్ అంతా కంప్లీట్ అయ్యాక రెండు టీముల నుంచి, బ్లూ టీం రెడ్ టీం నుంచి, చివరికి బ్లూ టీంలో సుమన్ అన్న, రీతు వీళ్ళిద్దరు మిగులుతారు. వీళ్ళిద్దరు మిగిలాక ఇద్దరికి కెప్టెన్సీ టాస్క్ పెడతారు. ఆ టాస్క్లో ఏంటంటే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఓకే, ఆ స్టెప్స్కి బబుల్స్ ఉంటాయి. ఓకే, మనకి అక్కడ చార్ట్స్ ఉంటాయి. ఆ చార్ట్స్ని తీసుకొచ్చి ఆ బబుల్స్లో, అంటే ఆ స్టెప్ మీద ఉన్న బబుల్స్లో క్లియర్గా అరేంజ్ చేసి, ఆ స్టెప్ని మనం పైకెక్కి క్యాప్టెన్ అనే ఫ్లాగ్ ఉంటుంది, అది పట్టుకొని ఊపాలి. ఇది టాస్క్. ఓకే, సుమన్ అన్న దీన్ని రీతు కంటే ముందు చేసేసాడు. కానీ లాస్ట్ స్టెప్ ఉంటుంది కదా, ఆ స్టెప్ దగ్గర దాన్ని కరెక్ట్గా అమర్చల. తనుజ అక్కడే ఉంది కూడా. సుమన్న ఓకే 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 అయిపోయింది బాగుంది అన్న అని చెప్పి సుమన్న సపోర్ట్ చేసింది. సుమన్న ఏమనుకున్నాడు, ఓకే ఓకే అన్ని కరెక్ట్ అరేంజ్మెంట్స్ ఉన్నాయని చెప్పి సుమన్న వెళ్ళిపోయి ఆ స్టెప్స్ ఎక్కి ఫ్లాగ్ పట్టుకుని ఊపేశాడు. నెక్స్ట్ ఎక్కిన ఒక 1 మినిట్కి రీతు ఊపింది. అప్పుడు డిమాండ్ పోన పాయింట్ తీసుకొచ్చాడు. సుమన్ అన్న పెట్టిన లాస్ట్ స్టెప్కి అమర్చాడు కదా, అది బబుల్ది, అది కరెక్ట్గా లేదు, కరెక్ట్ వేలో లేదనమాట. కానీ తనూజ సుమన్న పెట్టినప్పుడు క్లియర్గా పక్కనే ఉంది, చూసింది, సుమన్న కరెక్ట్గానే ఉందని చెప్తేనే సుమన్ వెళ్ళాడనమాట. ఇక్కడ తనూజ అది క్లియర్ మిస్టేక్ సుమన్నకి చాలా టైం ఉండింది పాప, ఆయన మళ్ళీ అరేంజ్ చేసుకోవాలని ఎక్కున్నా కూడా ఆయన కెప్టెన్ అయ్యేవాడు. కానీ తనూజ బాగా కరెక్ట్గానే ఉంది అనడంతో ఆయన ఎక్కేశాడు. ఇక్కడ డీమోను పాయింట్ తీసుకొచ్చాడు. డీమోన్ తప్పలేదు, డీమోన్ పాయింట్ తీసుకొచ్చాడు. సుమన్ అన్నది కరెక్ట్గా లేదు అరేంజ్మెంట్లో. రీతు ఈలోపు కరెక్ట్గా అరేంజ్మెంట్ చేసుకుని రీతు ఎక్కేసి ఫ్లాగ్ ఊపేసింది. సో సుమన్ అన్నది కరెక్ట్ లేదు కాబట్టి, రీతు కరెక్ట్గా ఉంది కాబట్టి అప్పుడు రీతు విన్ అయినట్లు చెప్పాలి. కానీ ఇక్కడ ఫెయిల్యూర్ ఎవరిది? తనూజ కానీ అది కరెక్ట్గా లేదు సుమన్ శెట్టి అన్న అంటే, సుమన్ అన్న మళ్ళీ అరేంజ్ చేసుకొని మళ్ళీ ఎక్కేవాడు. చాలా టైం ఉండింది ఆయనకి, రీతు ఇంకా పెడతానే ఉండింది. సో తనూజ కరెక్ట్ ఉందని చెప్పడంతోనే సుమన్ అన్న ఎక్కేశాడు, జెండా ఊపేశాడు. ఈలోపు రీతు చేసింది. ఇక్కడ సుమన్ అన్నది ఏ మిస్టేక్ లేదు, కానీ సుమన్ అన్నకి క్లియర్గా అన్యాయం జరిగింది. ఈ టాస్క్ మాత్రం సుమన్ అన్న కెప్టెన్ అవ్వాల్సింది. కానీ తనూజ ఫెయిల్యూర్, తనూజ మిస్టేక్ వల్ల సుమన్ అన్నకి భారీగా అన్యాయం జరిగింది. ఈ భారీ మూల్యం ఎటెళ్తో తెలియదు. ఎందుకంటే ఇది ఫైనల్ కెప్టెన్సీ నాకు వచ్చేసాం. కెప్టెన్సీ అంటే ఇమ్యూనిటీ. ఆ నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉండరు. సో ఇది చాలా అంటే చాలా సేఫ్. కానీ ఇక్కడ సుమన్ అన్నకి భారీగా అన్యాయం జరిగింది, అది తనూజ వల్ల జరిగింది. డీమోన్ పాయింట్ తెచ్చుకొచ్చాడు. అప్పుడు తనూజ ఒక మాట అనింది, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని. లాస్ట్ టైము సుమన్ శెట్టి అన్న సంజన గారి టాస్క్లో ఆ చైర్స్ అది ఏది ఉంటాయి కదా బాక్సెస్ టాస్క్లో సుమన్ శెట్టి అన్నకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది తనూజ. అప్పుడు తనూజ కూడా ఆడియనే కదా, జస్ట్ కంటెస్టెంటే, తనేమి సంచాలక్ కాదు ఏం కాదు. కానీ అప్పుడేమో సుమన్ సపోర్ట్ చేస్తేనేమో తనుజ కళ్యాణ్తో గొడవపెట్టుకొని చేస్తేనేమో, అంటే అక్కడ తప్పు లేకపోయినా కళ్యాణ్తో గొడవపెట్టి చేసుకుంటేనేమో తనుజ కరెక్ట్. ఇక్కడ డీమోన్ పాయింట్ రైజ్ చేసి సుమన్ కట్టగలేదు, రీతు కట్టగా ఉంది అని చెప్పిన దానికి నువ్వెందుకు మాడుతున్నావు చెప్తున్నాం కదా. తనుజ నాకైతే లాగిపెట్టి ఒకటి కొడితే బాగుండేమో అట్లా అనిపించింది. అంత కోపం వచ్చింది నాకు, లైవ్ చేస్తున్నప్పుడు అంత కోపం వచ్చింది నాకు. ఎందుకు నాలో ఉన్న ఆవేశం బయటికి కట్టలు దించుకొని బయటకు వచ్చేసింది, అట్లా అనిపించింది నాకు. దీనికి చెప్తున్నా కదా, నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్ సండే రోజు ఖచ్చితంగా
దీని గురించి మాట్లాడతారు, దీని గురించి డిస్కషన్ జరుగుద్ది. ఎందుకంటే సుమన్ శెట్టి అన్న అన్యాయం అయిపోయాడు దీనివల్ల. సుమన్ శెట్టి అన్నకి ఫుల్ అన్యాయం జరిగింది దీనివల్ల, అది మ్యాటరు. ఇంకేంటంటే నెక్స్ట్ వచ్చి ఏది రీతు. ఇక్కడ సుమన్ శెట్టి అన్నకి అన్యాయం జరిగి రీతుకి సపోర్ట్ చేయడం వల్ల రీతు క్యాప్టెన్ అయిపోయింది. అంటే ఇప్పుడు సుమన్ శెట్టి అన్న పరిస్థితి ఏంది? ఆయన కరెక్ట్గానే చేసినా కూడా ఈమె ఫెయిల్యూర్ వల్ల ఆయనకు అన్యాయం జరిగింది. ఇది ఓన్లీ కెప్టెన్ అవ్వడం కాదు కదా, ఇమ్యూనిటీ కదా. ఒక వీక్ సేవ్ అయిపోతారు. దానికి సుమన్ అన్నకి ఎంత అన్యాయం ఉంటే అంత అన్యాయం జరిగింది. ఇది అసలు నేను చెప్పాలంటే దీనికి తనుజాని డైరెక్ట్ నామినేట్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఇది మ్యాటరు. అండ్ మిడ్ నైట్ పెట్టాను అనమాట బిగ్ బాస్లో. మిడ్ నైట్ టాస్క్లు ఏంది ఆ బిగ్ బాస్? ఈ వీక్ అంతా ఫ్యామిలీ అంతా వచ్చారు కాబట్టి పెద్ద టాస్క్లు వీటికి చాలా టైం లేదు అంతగా. అందుకని మిడ్ నైట్లో జరిగింది ఈ టాస్క్. మిడ్ నైట్లో జరిగిన టాస్క్ అట్లా అయిపోయింది. కానీ నాకు రీతు డిమోన్ విషయంలో డిమోన్ ఎందుకో తప్పు చేస్తున్నాడు అనిపించింది. ఓకే, అక్కడ డిమోన్కి క్లియర్ ఇండికేషన్ ఉంది కెప్టెన్ అయ్యేకి, కానీ తను రీతుకు సపోర్ట్ చేయాలనే మైండ్ సెట్తో తన గేమ్ తను పోగొట్టుకుంటున్నాడు. డిమోన్కి అర్థం కాని విషయం ఏంటంటే ఈ వీక్ కెప్టెన్ అయితే ఇమ్యూనిటీ వస్తుంది, తను ఒక వీక్ సేఫ్ అవుతాడు. అప్పుడు ఏం చేసుకోవాలా, తను ఉండి సుమనన్న పంపించి ఆ డెవిల్ దగ్గరికి సుమనన్న పంపించి సుమనన్న ఓకేగా ఉన్నాడు పోయేకి, కానీ డీమోను రీతును సేవ్ చేద్దాం, రీతును కెప్టెన్ చేద్దాం అన్నట్లు వెళ్ళాడనమాట. డీమోన్కి తను చేసుకున్న తన మిస్టేక్సే వెనక్కి గుణపం తిరిగినట్టు దిగుతున్నాయి. ఎవరో వెన్నుపోటు పడబల్లే డీమోన్కి, వాడే వెన్నుపోటు వేసుకుంటున్నాడు డీమోన్, అది మ్యాటరు. తనుజ అయితే క్లియర్ మిస్టేక్స్ ఉన్నాయి. అండ్ ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు తనుజాకి ఫుల్ క్లాసు, ఫుల్ అంటే ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ వాయించేశారు. ప్రోమో కూడా వచ్చి ఉంటుంది, మీరు చూసుంటారు. ప్రోమో కూడా కెప్టెన్ అయ్యాక కళ్ళు వెతికాయా ఇవన్నీ మాట్లాడారు. నాకు అనిపిస్తుంది ఏంటంటే నాగార్జున సార్ ఎలిమినేట్ చేయండి సార్, ఎలిమినేట్ హెయిర్ ఫస్ట్ అయితే ఆమెను ఎలిమినేట్ చేయండి. మామూలు అసలు కన్నింగ్ వరస్ట్ బిహేవియర్. నిన్న దివ్యతో గొడవలో కూడా ఆ గొడవ స్టార్ట్ చేసింది తనుజ, కానీ ఓట్లు చూడడం వల్ల దివ్య కూడా ఎఫెక్ట్ అయింది. ఈ వీక్ దివ్య ఎలిమినేట్ అయిపోయింది మామ, ఇది కన్ఫర్మ్. దివ్య ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద హౌస్. కానీ తనుజ చేసిన వరస్ట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ సీజన్లో తనుజకి ఆపోజిట్లో ఉన్న మెయిన్ క్యాండిడేట్, రైవల్రీ మెయింటైన్ చేసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నానంటే దివ్య. అల్లాడిచ్చి ఆకులు మేపింది తనుజని. తనుజకి నిన్న దివ్య మాట్లాడుతుంటే మొహంలో నెత్తురు చొక్కలేదు మొహంలో. ఏంది మామూలు కాదు ఇది, అది మ్యాటర్ మామ. ఇంకేంటి తెలియాల్సిన ఓటింగ్ అనాలిసిస్. ఆల్రెడీ ఓటింగ్ అనాలిసిస్ కళ్యాణ్కి ఈ వీక్ చాలా ఎక్కువ ఉండింది. ఫస్ట్ వీక్ నామినేషన్స్లోకి వచ్చిన ఇమాన్యుల్కి కూడా ఓటింగ్ బాగా పడింది. ఓకే, కళ్యాణ్, ఇమాన్యుల్, బర్నీ గారు, డిమోన్, పవన్, సంజన గారు 5 మంది సేఫ్. దివ్య ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద హౌస్. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఎట్లుంటాయో చూద్దాం. నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి రీతు ఉండదు. నాకు తెలిసి సంజన గారికి, డిమోన్కి నెక్స్ట్ వీక్ వీళ్ళిద్దరు ఎలిమినేషన్లో ఉంటే వాళ్ళిద్దరు ఒకరు పక్కా బయటికి పోతారు. అండ్ ట్యూస్డే యావర్ వస్తున్నాడు, బిగ్ అప్డేట్ మామ ఇది. ట్యూస్డే యావర్ వస్తున్నాడు, తెలుసు కదా లాస్ట్ సీజన్లో యావర్ కంటెస్టెంట్ బలశాలి జిమ్ బాడీ, తను వస్తున్నాడు. తనతో టాస్క్లు ఆడాల, అది ఇలా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. ఆ టాస్క్ ఇదేంది సేఫ్ అవడానికి కార్డెనా ఉంటుంది, లేకుండా ఉంటే టాప్ 5 కంటెండర్కి పాస్ అయినా ఉంటుంది. ఎవరైతే వస్తున్నాడు ఫుల్ డీటెయిల్స్ నీకు మేము అప్డేట్ చేస్తాను. నాకు అంత ఫుల్ డీటెయిల్స్ లేదు దాని మీద. కానీ ట్యూస్డే మాత్రం యావర్ హౌస్లోకి వెళ్తున్నాడు, అది మ్యాటరు. ఇది గైస్ నా ఫుల్ డీటెయిల్ అనాలిసిస్. సుమన్ అన్నకి ఎలా అన్యాయం జరిగిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఆ మిడ్ నైట్ టాస్క్లు ఎక్స్ప్లెయిన్ చేశా. రీతు కెప్టెన్ ఎలా అయిందో ఎక్స్ప్లెయిన్ చేశా. సంచాలక్గా ఎలా ఫెయిల్ అయిందో తనుజ ఎక్స్ప్లెయిన్ చేశా. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ టాటా, బాయ్.